ముస్లింలకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీని చూపించే ప్రయత్నం ఈ దేశంలో ఉన్నటువంటి సంఘాలు చేస్తున్నాయి. అతను ఏ ముస్లింని వ్యతిరేకించలా, తన ధర్మాన్ని తను పాటిస్తాడు, ముస్లింలకు విపరీతమైన గౌరవం ఇస్తాడు. దానికి సాక్ష్యం దుబాయ్ రాజు నిన్న ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఏకంగా నరేంద్ర మోడీ వచ్చాక దుబాయ్లో ఒక ఆలయమే నిర్మాణం జరిగింది. ఇప్పుడు బహ్రెయిన్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. అంటే ముస్లిం దేశాలే అంతగా ప్రేమగా చూపెడుతున్నాయి. అది మార్పు అన్నటువంటి దానికి సాక్ష్యం. అయితే మోడీ వచ్చాక అరబ్ దేశాలతోనే వ్యాపార సంబంధాలు బాగా పెరిగినాయి. తాజాగా చూసుకుంటే గత 9 నెలల కాలంలో దుబాయ్తో $57.5 బిలియన్ బిజినెస్ జరిగింది. అలాగే ఖతార్తో $10 బిలియన్, కువైట్తో $7.4 బిలియన్, ఒమన్తో $6.9 బిలియన్, బహ్రెయిన్తో $1.1 బిలియన్ వ్యాపార లావాదేవీలు జరిగినాయి. తద్వారా ఇక్కడ దేశాభివృద్ధి, దేశ వ్యాపారాల విషయంలో మతం ఎక్కడా కూడా నరేంద్ర మోడీ చూడట్లేదు అన్నటువంటి విషయం మరొకసారి స్పష్టమవుతోంది.